హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీరందరికీ కూడా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది కానుకగా డబ్బులైతే విడుదల చేశారండి. అయితే రాష్ట్ర ప్రజలకు ఎంత డబ్బులు విడుదల చేశారు, దేనికోసం విడుదల చేశారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఉగాది పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల అభ్యున్నతి కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన ఫైలుపై ఆయన సంతకం చేసి 38 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 3,456 మంది పేదలకు ఆర్థిక సాయం అందనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. తన పాలనలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించగలిగితే తన జన్మ సార్థకమవుతుందని ఆయన పేర్కొన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా భారీ సాయం గత ఏడాది కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న నాటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మొత్తం 281 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధుల ద్వారా పేదలు, ఆర్థికంగా వెనుకబడ్డవారు వైద్యం, విద్య, ఇతర అత్యవసరాల కోసం ఆర్థిక సాయాన్ని పొందుతున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ పేదల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని 3.22 లక్షల కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టామని తెలిపారు. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించగలిగితే తన పాలన విజయవంతమైందిగా భావిస్తానని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. సో ఇప్పుడు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే ఎవరైతే పేదలు ఉన్నారో పేదలకు సంబంధించి దాదాపుగా 38 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారండి. ఈ యొక్క ఉగాది పండుగ కానుకగా అయితే 3,456 మంది ఎవరైతే పేదలు ఉన్నారో వారికి ఆర్థిక సాయం అయితే అందించారు. సో ఈ ఉగాది కానుకగా ఈ ఉగాది పండుగ సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొని ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి ఆర్థికంగా సాయం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు సీఎం సహాయ నిధి నుంచి 281 కోట్ల రూపాయలు విడుదల చేసి పేదలకైతే అందించామని చెప్తున్నారు. సో దీని ద్వారా, ఈ నిధుల ద్వారా పేదలు, ఆర్థికంగా వెనుకబడ్డవారు వైద్యం, విద్య, ఇతర అత్యవసరాల కోసం ఆర్థిక సాయాన్ని అయితే పొందుతున్నారని ఆయన వెల్లడించారు. సో ఇప్పుడు మనకు ఎవరైతే మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు ఉన్నారో ఆ పేదలు అనేది లేకుండా పేదరిక నిర్మూలన చేయడానికి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు అడుగు వేస్తున్నారు. సో దీనికి ప్రజలు కూడా సహకరించాలని, వాళ్ళు సాయం చేయాలని కూడా ఆయన ఇక్కడ చెబుతున్నారు. సో మన ఏపీ రాష్ట్రంలో పేదలు అనే మాట ఉండకుండా ఆయన చేయాలని ఆయన ఒక ముఖ్య ఉద్దేశం అని ఇక్కడ చెబుతున్నారు. సో ఏది ఏమైనా కానీ దాదాపుగా 38 కోట్ల రూపాయలు ఉగాది పండుగ కానుకగా అయితే విడుదల చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క పేదలు కూడా ఈ యొక్క ఆర్థిక సాయాన్ని పొందుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.